ముఖ్యంగా మేము కూర్చున్న వాళ్ళందరూ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. సీతక్క గారు మీరు కూడా ఎన్నోసార్లు మాతో కూర్చొని మాట్లాడారు. వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు కమ్యూనిటీకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తుల్లో మీరు కూడా ఉన్నారు. ట్రాన్స్ఫర్మర్స్ కి సంబంధించి ఈ రోజు మా కోసం మాట్లాడగాక ఈ రోజు మా కోసం పనిచేస్తుంటే మా అందరికి చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇట్స్ రియల్లీ వెరీ గ్రేట్. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇందిరమ్మ గారి ప్రభుత్వం ఇలాగే కొనసాగాలి అని చాలా థ్యాంక్ యూ అనుకుంటున్నాను. ఈ జాబ్ వల్ల మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఎక్కడా లేదు, ఫస్ట్ మన తెలంగాణలోనే ఈ జాబ్స్ అని రిక్రూట్మెంట్ చేశారు కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ సొసైటీలో ట్రాన్స్జెండర్స్ అంటే ఒక తక్కువ చూపు ఉండేది, కానీ ఈ రోజు మిమ్మల్ని సెలెక్ట్ చేయడం ద్వారా ఈ రోజు మేము అవకాశాలు ఇస్తే ఎక్కడికైనా కూడా రాణించగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం అనడానికి మీరు 38 మెంబర్స్ ఈ రోజు దేశంలోనే ఫస్ట్ మిమ్మల్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా విస్తరిస్తూ సీఎం గారు అవకాశాలను ప్రతి దగ్గర మహిళా సంఘాలను ఎంకరేజ్ చేస్తున్నారు. మామూలు గ్రామీణ మహిళలకు ఇవాళ అలాంటి అవకాశాలు ఇస్తున్నారు. సో ఈ రోజు మిమ్మల్ని కూడా ఎక్కువ ప్రమోట్ చేయడానికి మేము తప్పకుండా ట్రై చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు.